వెల్కమ్. హైదరాబాద్ లో లాక్డౌన్ కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రిలీఫ్ ఇస్తున్నప్పటికీ 10 గంటల నుంచి ఆ తదుపరి లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. ముందు 10 రోజులు లాక్డౌన్ కొనసాగింది. ఆ తర్వాత 30వ తారీఖు వరకు, మే 30 వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఈ లాక్డౌన్లో కీలకం, లాక్డౌన్ అమలు చేయడంలో కీలకం. ఫస్ట్ ఫేజ్ లో కూడా లాక్డౌన్ అమలు చేశారు. అలాగే ప్రస్తుతం సెకండ్ ఫేజ్ లో మరింత కఠినంగా అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఇక పాసుల జారీకి సంబంధించి, లాక్డౌన్ అమలుకు సంబంధించి, కార్యాచరణకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు ఎన్టీవీతో. అంజనీ కుమార్ గారు నమస్కారం సార్, వెల్కమ్. నమస్కారం. ముందుగా మీకు ఈ పోలీస్ శాఖ అందరికీ ఎన్టీవీ తరపు నుంచి అభినందనలు, థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ప్రాణాలకు సంబంధించి కావచ్చు, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి ఫస్ట్ వేవ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తమ ఫ్యామిలీస్కు దూరంగా ఉంటూ సేవలు అందిస్తూ ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ ఉన్నారు పోలీసులందరూ. అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. ముందుగా ఈ ఫస్ట్ ఫేజ్ అంటే మొన్న 10 days జరిగినటువంటి లాక్డౌన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి లాక్డౌన్, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఏం చూసారు ఈ 10 daysలో? ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? అవును, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. మన ఫస్ట్ డే ఆఫ్ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి 100 పైన చెక్ పోస్ట్ 3 షిఫ్ట్లో ఆల్ 5 జోన్స్లో దే ఆర్ వర్కింగ్ 24 hours. నా ఈ సందర్భంలో ప్రతి ఆఫీసర్ ఫ్రమ్ కమిషనర్ టు కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ డ్యూటీ. ప్రతిరోజు మార్నింగ్ 9:45 ఆల్ ఆఫ్ అస్, నాతోటి పాటు అందరు అడిషనల్ సిపిస్, జాయింట్ సిపి, డీసీపీ రోడ్కి వస్తున్నారు. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఎన్ఫోర్స్ ది లాక్డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెక్ పోస్ట్. ఈ సందర్భంలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే లాక్డౌన్ అట్ ద సేమ్ టైం సప్లై ఆఫ్ ఇసెన్షియల్ ఐటమ్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. హైదరాబాద్ ఒక పెద్ద సిటీ, 1 crore పైన పాపులేషన్స్ ఉన్నాయి. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా హై ఉంది. ఇదికి ఆల్మోస్ట్ 1400 persons per square kilometer కి ఒక రేషియో ఉంది. మనకి హైదరాబాద్లో స్మాల్, బిగ్, మీడియం 600-700 హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత ఫార్మాస్యూటికల్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. So all these items have to be exempted. Tarvata konni essential items like construction workers, tarvata agricultural related seeds, ee issue kuda all have to be permitted. So manaki oka pass system undi, oka digital pass system. Generally anybody who is applying for these purposes, almost 70-80% ki we are giving them passes. బట్ ఈరోజు కూడా నేను చూసాము, ఎర్లీ మార్నింగ్ 10 o'clock నుంచి 11:30 నేను స్వయంగా పిల్లర్ నెంబర్ 1541, ఇది మలక్పేట్ నుంచి ఎల్బీ నగర్ మెయిన్ రోడ్లో స్వయంగా చూసాము ఏమవుతుంది. చాలామంది లోకల్ పబ్లిక్ కొంత పాసెస్కి మిస్యూజ్ చేస్తున్నారు. అంటే సపోజ్ వన్ టైం ఒక పాస్ ఉంది ఫర్ కమింగ్ టు రెసిడెన్స్ నుంచి ఆఫీస్, లేకపోతే రెసిడెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ ఏరియాలో. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ టైం. బట్ చాలామంది అనవసరంగా సిటీలో తిరుగుతున్నారు. దట్ ఈస్ వైలేషన్. ఇదే విధంగా వెహికల్ షేరింగ్ అంటే పూల్ షేరింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. కొంతమంది డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఆఫీసర్ ఒక సింగిల్ వెహికల్లో వస్తున్నారు. సో నేను సజెషన్ ఇస్తున్నాము అందరికీ, ఒక వెహికల్ పూల్ చేస్తే it will look good on the road also. తర్వాత like morning 6 o'clock to 10 o'clock exemption ఉంది. ఇది లాక్డౌన్కి రిలాక్సేషన్ ఉంది. నిన్న చూసాము ఒక ప్లేస్లో, ఒక రైతు బజార్లో ఒక పర్సన్ వచ్చారు విత్ ఫ్యామిలీ. ఎందుకు వచ్చారు? వెజిటేబుల్ పర్చేసింగ్ కోసం. అండ్ 1/2 kg వెజిటేబుల్ పర్చేస్ చేసి తర్వాత వెళ్తున్నారు. Now same person, if they have purchased it 5 kg, 7 kg, then next 3-4 days ki ante requirement levu, but they are buying a small thing. So koncham cooperation, koncham understanding kuda undali. Idi enforcement ante okate police department taraf nunchi enforcement ki responsibility, that is not always possible. Public taraf nunchi kuda full cooperation kavali, understanding undali. Anni stakeholders
all other departments, everyone has to understand this load. ప్రతి చెక్ పోస్ట్లో సిటీ పోలీస్ తరఫు నుంచి మినిమం 10 to 15 ఆఫీసర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ మినిమం. చాలామంది చెక్ పోస్ట్లో ఏసీపీ డీసీపీ స్వయంగా ఉన్నారు. ఈరోజు డీసీపీ రమేష్ రెడ్డి, హీ వాజ్ హిమ్సెల్ఫ్ దేర్ అట్ ది చెక్ పోస్ట్. సో ఇది ఛాలెంజెస్ ఉన్నాయి. వీఆర్ డిస్కసింగ్ హౌ టు ఫైన్ ట్యూన్ దిస్ అండ్ హౌ టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. తప్పకుండా ఐఎమ్ వెరీ పాజిటివ్, థింగ్స్ విల్ ఇంప్రూవ్. పబ్లిక్ కోఆపరేషన్ మంచిగా ఉంది, బట్ కొంతమంది 1-2% ఇది మిస్యూజ్ చేస్తున్నారు. చాలా జెన్యున్ గా చెప్పారు సార్. అంటే ఏ విధమైనటువంటి లూప్ హోల్స్ ని ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు, ఏ విధంగా పబ్లిక్ అనేది కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు అనేది చాలా జెన్యున్ గా చెప్పారు. అయితే ఇప్పుడు మార్నింగ్ 6 to 10 ఏదైతే పరిస్థితి ఉందో, చాలా మంది గుంపులు ఇప్పుడు మార్కెట్స్ కావచ్చు, సంతలు కావచ్చు, మీరు చెప్పినటువంటి రైతు మార్కెట్లు కావచ్చు, ఆ ఒక్క పర్చేజ్ విషయం అనేదే కాకుండా గుంపులుగా ఒక సోషల్ డిస్టెన్స్ లేకుండా, కొంతమంది మాస్కులు లేకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ 6 to 10 అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతుందేమో, ఎక్కువ అంటే ఏదైతే మోటివ్ ఉందో, ఈ లాక్డౌన్ ప్రకటించడానికి మోటివ్ ఉందో, ఆ మోటివ్ ని పాడు చేస్తుందేమో అనేది ఒక అభిప్రాయం. 6 to 10 ఎక్కువ మంది వచ్చేసి ఎక్కువ గుంపులుగా ఏర్పడడం లాంటివి. ఎస్ ఇదిలో నా సజెషన్ ఏంటిది, మార్నింగ్ 6 o'clock to 10 o'clock ఇది 4 hours-కి ఒక విండో ఉంది. ఈ 4 hours విండోలో మీరు ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక మాల్ లేకపోతే ఒక రైతు బజార్ చూస్తే యూ విల్ సీ దట్ ఎక్కువ క్రౌడ్ 9 o'clock తర్వాత లేకపోతే 8 o'clock తర్వాత వస్తారు. మార్నింగ్ 6:30 చాలా తక్కువ. సో నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఒక అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ దట్ ఓకే, సపోజ్ ఒక కాంప్లెక్స్లో 50 ఫ్యామిలీస్ ఉన్నారు. సో ఈ 50 ఫ్యామిలీస్లో 10 ఫ్యామిలీస్ లెట్ దెమ్ గో ఎట్ మార్నింగ్ 6 o'clock, నెక్స్ట్ 10 కెన్ గో ఎట్ 7 o'clock, ఇంకా నెక్స్ట్ అట్ 8 o'clock. సో కొంచెం స్టాగర్ చేస్తే థింగ్స్ విల్ బి మచ్ బెటర్. But everybody is coming at 9 o'clock అంటే then it will be a problem. సో నేను ఇదే సజెషన్ ఇస్తున్నాము అందరికీ. ఇది ఒక కొంచెం సెల్ఫ్ రెస్ట్రెయిన్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ కంట్రోల్ కూడా పబ్లిక్ తరఫు నుంచి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా రావాలి. అట్లాగే ఇప్పుడు ఈ 10 తర్వాత ఏదైతే బయటకు వస్తూ ఉన్నారో, మీరు చెప్పినట్లుగా పాసెస్ ని మిస్యూజ్ చేయడం కావచ్చు, కొంతమంది అసలు పాసెస్ లేకుండానే బయటకు రావడం కావచ్చు. ఈ రోజు అంటే మొన్న ఎక్స్టెండ్ అయిన రోజు నుంచి కొంచెం స్ట్రిక్ట్ గా కనపడుతుంది, కానీ గత 10 రోజుల పరిస్థితి కొంచెం అంత స్ట్రిక్ట్ గా లేదేమో అనిపించింది. మీరేం అబ్జర్వ్ చేశారు సార్? యాక్సెప్ట్ చేస్తారా అది? అంటే ఆన్ అన్ యావరేజ్ హైదరాబాద్ సిటీలో ఈ మిస్యూజ్ ఆఫ్ వెహికల్ పాసెస్ లేకపోతే అన్ఆథరైజ్డ్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ ఆల్ చెక్ పోస్ట్ కలిసి రఫ్లీ 600 to 700 వెహికల్స్ ప్రతిరోజు సీజర్ చేస్తున్నాము. అండ్ ఈ 600 to 700 వెహికల్ ఈజ్ ఎ వెరీ హై నెంబర్. సో లాస్ట్ 2-3 డేస్లో ఇది కొంచెం ఎన్ఫోర్స్మెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, బట్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, ఛాన్సెస్ ఉంది. బట్ ఇదిలో నేను మళ్ళీ ఒకసారి అపీల్ చేస్తున్నాము, పబ్లిక్ కోఆపరేషన్ హ్యాస్ టు బి దేర్. అండ్ పబ్లిక్ అంటే అన్ని స్టేక్ హోల్డర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. సపోజ్ ఒక ఆఫీస్లో 30% ఎవ్రీ డే దే ఆర్ కమింగ్ టు ఆఫీస్. సో ఈ 30% అంటే ఎవరు 30%లో ఉన్నారు, పాసెస్ అందరి దగ్గరే ఉంది, బట్ విచ్ 30%? ఇది ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? ఇది కంపెనీ తరఫు నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. బికాస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరే అన్ని కంపెనీకి డేటా లేవు కదా. ఒక కంపెనీలో సపోజ్ 100 వర్కర్స్ ఆర్ దేర్. ఈ 100 వర్కర్స్లో ఎవ్రీ డే ఓన్లీ 30 ఆర్ అలౌడ్. బట్ విచ్ 30 అలౌడ్ అంటే హూ విల్ డిసైడ్? ఇది కంపెనీ డిసైడ్ చేయాలి. దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్ అండ్ ఇయర్ మార్క్ బై ద కంపెనీ, నాట్ బై ద పోలీస్. ఇది ఒక నా సజెషన్. ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ వేవ్ అంటే పోయిన ఏడాదికి ఈ ఏడాదికి ప్రజల్లో అవగాహన పెరిగింది అనుకుంటున్నారా, తగ్గింది అనుకుంటున్నారా, నిర్లక్ష్యంగా ఉంటున్నారా అనుకుంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో మనం చూసినట్లయితే కేసెస్ కావచ్చు, అలాగే పోలీసుల నుంచి చాలా కఠినంగా అమలు చేయడం, కొన్ని దగ్గరలో వాళ్ళని దండించడం కూడా జరిగింది. వాళ్ళు అనవసరంగా బయటకు వచ్చి సరదాగా బయట తిరిగినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. కానీ సెకండ్ వేవ్కి వచ్చేటప్పటికి ప్రజల్లో అవగాహన పెరిగింది అనుకుంటున్నారా, నిర్లక్ష్యం పెరిగింది అనుకుంటున్నారా? ఏ విధంగా ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ కంపారిటివ్లీ 2 phases-కి? అవగాహన ఉంది, ప్రజలకి అవగాహన ఉంది. అంటే లాస్ట్ 1 yearలో అన్ని ఛానల్లో ఏం ప్రోగ్రామ్ వస్తుంది?
24 అవర్స్లో 20 అవర్స్ ఇదే ప్రోగ్రామ్, కరోనా కరోనా కరోనా. సో ఈ పబ్లిక్కి అవగాహన లేవు, ఇది కరెక్ట్ కాదు. అవగాహన ఉంది అందరికీ, అందరు ఫ్యామిలీలో ఉంది. ఇండియా ప్రతి హౌస్లో టీవీ ఉంది, అందరూ న్యూస్ పేపర్ చూస్తున్నారు. ఇదిలో ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఏమేం డేంజర్స్ ఉన్నాయి, అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరికీ అవేర్నెస్ ఉంది. బట్ ఒక డిటర్మినేషన్ కూడా ఉండాలి, ఒక డిటర్మినేషన్, ఒక కంట్రిబ్యూషన్ కూడా. నేను ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ వ్యాధికి, ఎట్లా ఈ ఫైటింగ్లో ఇది ఒక యుద్ధం లాగే అట్మాస్ఫియర్ జరిగింది. ఈ యుద్ధంలో నా కంట్రిబ్యూషన్ ఏమిటిది, ఇది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి సిటిజన్కి. సార్ మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫస్ట్ వేవ్లో చూసినట్లయితే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ పాజిటివ్ అయ్యారు. అంటే ఇలా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వర్క్ చేయడం కావచ్చు, డ్యూటీ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటుకోవడం కావచ్చు, ఇట్లా చాలా మంది పాజిటివ్ వచ్చారు, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు డ్యూటీలో భాగంగా? ఈ ఫస్ట్ వేవ్కి కంపారిజన్లో సెకండ్ వేవ్లో చాలా న్యూ ఇనిషియేటివ్స్ కూడా వచ్చింది డిపార్ట్మెంట్లో. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదిలో ఒక డెవలప్మెంట్ ఆఫ్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్. మన పెట్లాబూజ్లో ఒక బిల్డింగ్ ఉంది, సిటీ ట్రైనింగ్ సెంటర్, సిటీసీ హైదరాబాద్. సో ఈ ట్రైనింగ్ సెంటర్కి వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ ఐసోలేషన్ సెంటర్. చాలామంది కానిస్టేబుల్ ఆఫీసర్స్కి ఫ్యామిలీలో సపోజ్ ఒక పాజిటివ్ కేసు వచ్చింది, బట్ ఈ ఫ్యామిలీకి అంటే పెద్ద ఇల్లు లేవు, స్మాల్ హౌసెస్ ఉన్నాయి, 1 రూమ్ మ్యాక్సిమం 2 రూమ్స్. సో ఎట్లా ఐసోలేట్ చేయాలి? సో ఈ ఐసోలేషన్ కోసం ఒక సెపరేట్ ఐసోలేషన్ సెంటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ సమ్ లోకల్ కంపెనీస్ ద్వారా కూడా ఇదిలో కాంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 45 to 50 పాజిటివ్ పేషెంట్స్ ఇది ఐసోలేషన్ సెంటర్లో వచ్చారు. అండ్ ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ సమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో ఇది అంటే చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వీఆర్ బ్రేకింగ్. ఇది ఒక చాలా మంచి ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఇదే విధంగా ఒక ఫ్యామిలీ కోసం ఇమోషనల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్, చాలామంది సీనియర్ డాక్టర్స్, సైకాట్రిస్ట్, సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. అండ్ బై రొటేషన్ జోన్ ప్రకారం ట్రాఫిక్, ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్, తర్వాత సిసిఎస్, ఆల్ ఆఫీసర్స్కి ఫ్యామిలీ మెంబర్ కోసం ఒక జూమ్ కాన్ఫరెన్స్లో అంటే ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో మోటివేషన్ ఎట్లా ఉండాలి, ఎట్లా కాండక్ట్ ఎట్లా చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్. ఈ అన్ని సిస్టమ్ చాలా మంచిగా ఫైన్ ట్యూన్ జరిగింది అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అలాట్. దట్ ఈస్ వై నేను చెప్తున్నాము దట్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆల్మోస్ట్ 14-15,000 men, women all are there. మనకి మోటివేషన్ లెవెల్ ఈజ్ వెరీ హై. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఫ్యామిలీ మోటివేషన్ ఈజ్ వెరీ హై డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ చాలా మందికి పాజిటివ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వీ ఆల్సో లాస్ట్ సమ్ పీపుల్, బట్ స్టిల్ మన మోటివేషన్ ఈజ్ వెరీ హై. సార్, యాజ్ ఫర్ యాజ్ వ్యాక్సినేషన్ ఈజ్ కన్సర్న్డ్, డిపార్ట్మెంట్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిపోయిందా? దానివల్ల ఏ మేరకు మీకు ఉపయోగపడుతుంది? అంటే పాజిటివ్ కేసులు కంపారిటివ్లీ తగ్గడం ఏమైనా జరిగిందా? అది ఏమైనా ఉపయోగపడుతుందా? బిఫోర్ వ్యాక్సినేషన్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాము ఇక్కడ. ఈ పబ్లిక్ అవేర్నెస్ అండ్ పబ్లిక్ కోఆపరేషన్లో పర్టికులర్లీ ఓల్డ్ సిటీ గురించి నేను ఒక మాట చెప్తున్నాము. లాస్ట్ వీక్ ఈదుల్ ఫితర్ ఫెస్టివల్ టైంలో అన్ని నేషనల్ మీడియా కూడా అందరు చూస్తున్నారు ఏమవుతుంది ఇక్కడ ఓల్డ్ సిటీలో. అండ్ నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్ సిటిజన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మీరు ఒక నార్మల్ ఇయర్లో చూడండి, ఈద్గాహలో ఈద్గాహలో ఎంత గ్యాదరింగ్ ఉంది, ఆల్మోస్ట్ 60 to 70,000 గ్యాదరింగ్ యూస్ టు బి దేర్. బట్ దిస్ టైమ్ 0. ఇదే విధంగా ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ఐకానిక్ మస్జిద్లో, మక్కా మస్జిద్ లేకపోతే సాహి మస్జిద్లో చూడండి, ఈదుల్ ఫితర్ రోజులో ఓన్లీ 3 people, ఓన్లీ ద డెసిగ్నేటెడ్ ఇమామ్ వర్ దేర్. ఇదికి చాలా బ్యాక్గ్రౌండ్ జరిగింది. ఫ్యూ డేస్ బిఫోర్ ఒక వెబినార్లో టాప్ 50 మౌలానాస్, ఇమామ్ అందరూ వచ్చారు ఒకటే ప్లాట్ఫామ్లో. ఇదిలో మన ఆనరబుల్ ఎంపీ గారు కూడా వచ్చారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు, సిపి సైబరాబాద్ రాచకొండ కూడా వచ్చారు, నేను కూడా వచ్చాము. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours దేర్ వాజ్ అ డిస్కషన్. ఈ డిస్కషన్కి ఎంత మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఈ డిస్కషన్ తర్వాత స్వయంగా అందరూ మౌలానాస్, ఇమామ్ పబ్లిక్కి అపీల్ చేశారు దట్ ప్రేయర్ మీరు రెసిడెన్స్ నుంచి చేయండి, నో నీడ్ ఆఫ్ కమింగ్ టు ద మస్జిద్. ఎంత మంచి కంప్లయన్స్ ఇప్పటివరకు ఓల్డ్ సిటీలో రాలేదు. సో ఐ కాంప్లిమెంట్ ఆల్ ద ఎల్డర్స్, ఆల్ ది కమ్యూనిటీ ఎల్డర్స్
all the political elders, Maulanas, Imam and all the citizens for 100% compliance. Regarding vaccination, already mana Hyderabad City Police lo 3 phases of vaccination jarugutundi. First ante for police officers, second ante police officers ki immediate family, and third ante both categories lo second dose. So ippadi variki first 2 categories lo almost 94% vaccination jarigindi. Now we are working for the family members. Family members kuda 45 and 1 oka category lo unnaru, 44 and below second category lo unnaru. So mana first target ante 45 and above, already almost 36,000 paina registration kuda jarigindi. Now next few days lo the process will again start. సో ఈ కేసెస్కి సంబంధించి అంటే ఏ బేసిస్ మీద కేసెస్ పెడుతూ ఉన్నారు, ఎన్ని కేసెస్ అంటే మీ పరిధిలో ఎన్ని కేసెస్ బుక్ అయ్యాయి? పిటి కేసెస్ కావచ్చు, లేదంటే మాస్క్ లేకుండా ఉండడం కావచ్చు, లేదంటే కోవిడ్ రూల్స్ని ఉల్లంఘించడం కావచ్చు, లాక్డౌన్ రూల్స్ని ఉల్లంఘించడం, ఇట్లా ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? ఎట్లాంటి శిక్షలు ఉంటున్నాయి? ఎట్లాంటి ఫైన్స్ ఉంటూ ఉన్నాయి? లాక్డౌన్ వైలేషన్ కి బేసికలీ 4-5 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే నైట్ కర్ఫ్యూ వైలేషన్, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. తర్వాత నో మాస్క్ లేకపోతే ఇంప్రాపర్ మాస్క్, ఇది ఒక కేటగిరీ ఉంది. థర్డ్ అంటే ల్యాక్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్. ఇదే విధంగా కొంతమంది పబ్లిక్ ప్లేస్లో డ్రింకింగ్ లేకపోతే గుట్కా, పాన్ మసాలా దే ఆర్ ఈటింగ్. సో ఇది 5-6 కేటగిరీస్లో వీఆర్ బుకింగ్ కేసెస్. అండ్ వెహికులర్ మిస్యూజ్ ఆల్సో. మీకు తెలుసు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 3,80,000 పైన కెమెరాస్ ఉన్నాయి. అండ్ ప్రతి కెమెరాకి మన మాస్టర్ కంట్రోల్ రూమ్కి లింక్స్ కూడా ఉన్నాయి. సో వీఆర్ గెటింగ్ పిక్చర్స్ ఫ్రమ్ దాట్ ఆల్సో అండ్ వీఆర్ బుకింగ్ కేసెస్. సో యావరేజ్ మన హైదరాబాద్ సిటీ పోలీస్లో 8,000 to 8,500 కేసెస్ ఎవ్రీ డే వీఆర్ బుకింగ్, ఇది యావరేజ్. సో ఈ వెహికల్స్కి సంబంధించి అంటే బయటకి పర్మిషన్ లేకుండా అన్ఆథరైజ్డ్ వాయిలేట్ వెహికల్స్కి ఎలాంటి అంటే వాటిని సీజ్ చేయడం కావచ్చు, ఇన్ని రోజుల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది, ఇలాంటి ఇబ్బంది ఉంటుందనే చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమవుతుందిలే అని బయటకు వస్తున్నారు, వాళ్ళ వెహికల్స్ సీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఫస్ట్ వేవ్లో సీజ్ అయినటువంటి వెహికల్స్ కోసం ఇంకా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తే కొంచెం మోటివేట్ అయ్యే అవకాశం ఉంది కదా. No, vehicle seizure ante we are not seizing vehicle permanently. Generally evening 5:30, 6 o'clock tarvata we are releasing them. Vehicle seizure ki purpose ante emtidi meeru alochinchanడి. Morning 6 o'clock to 10 o'clock ఇది ఒక విండో ఉంది. ఈ విండో కి పర్పస్ అంటే మూవ్మెంట్ ఆఫ్ ఆల్ ఇసెన్షియల్ ఐటమ్. ఇదే విధంగా డే టైంలో కూడా హాస్పిటల్ కోసం, మెడికల్ రిక్వైర్మెంట్ కోసం అంబులెన్సెస్ అండ్ అదర్ వెహికల్స్ దే ఆర్ మూవింగ్. But if unauthorized vehicles are there on the road, then manaki essential services lo delay avutundi unnecessarily. Hospital services lo kuda delay avutundi. That is why we have to seize the vehicle, and generally vehicle seizure tarvata after 5-6 hours in the evening we are leaving them off. ఖచ్చితంగా సార్, అంటే మీరు ఇందాక చెప్పారు కదా ఈదుల్ ఫితర్ రోజు, అసలు రంజాన్ రోజు ప్రార్థనలకు సంబంధించి చాలా సున్నితమైన అంశం, చాలా అద్భుతంగా డీల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఈవెన్ అక్కడ ఆ మతస్థుల నుంచి వచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, మత పెద్దల నుంచి వచ్చినటువంటి సపోర్ట్, రాజకీయ నాయకుల నుంచి సపోర్ట్ నిజంగా అప్రిషియేటబుల్. అది చాలా సున్నితమైన విషయం. ఆ ఏరియాలో అంత సున్నితంగా దాన్ని సక్సెస్ఫుల్గా డీల్ చేయడం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిది. దాన్ని సక్సెస్ఫుల్గా డీల్ చేయడానికి మీకు అభినందనలు కూడా సార్. అయితే ఈ ఎట్లాంటి పరిస్థితి? ఓల్డ్ సిటీలో చాలా క్రౌడెడ్, చాలా క్లమ్జీగా ఉండేటటువంటి ప్రదేశం, చాలా జనసమర్థత ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం, ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు బై రొటేషన్ 2 జోన్స్కి స్వయంగా చూస్తున్నాము. నిన్న నేను వెస్ట్ జోన్, తర్వాత నార్త్ జోన్ చూసాము, ఈరోజు ఈస్ట్ జోన్ చూసాము, ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం సౌత్ జోన్ మళ్ళీ వెళ్తున్నాము. తర్వాత ప్రతి జోన్కి ఒక సీనియర్ ఆఫీసర్, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, అడిషనల్ సిపి క్రైమ్, ఇదే విధంగా జాయింట్ సిపి డిడి, బై రొటేషన్ ఎవ్రీ జోన్ సీనియర్ ఆఫీసర్స్ కూడా వెళ్తున్నారు. ఇప్పటివరకు ఓల్డ్ సిటీలో కంప్లయన్స్కి క్వాలిటీ చాలా మంచిగా ఉంది. మీరు చాలా కంజెస్టెడ్ ఏరియాలో కూడా చూడండి, బార్కాస్, చంద్రాయన్ గుట్ట, మలక్పేట్, చాదర్ ఘాట్, అన్ని ఏరియాలో వైలేషన్ ఈజ్ వెరీ వెరీ మినిమం. సో ఇది ఈ సందర్భంలో నేను అందరు కమ్యూనిటీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము, కమ్యూనిటీ ఎల్డర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ దట్ ఈస్ వై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ లాక్డౌన్ 30th June వరకు ఉంది, 30th May వరకు ఉంది. తర్వాత డెఫినెట్లీ నంబర్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికలీ.
మీరు హైదరాబాద్కి వేరే పెద్ద పెద్ద సిటీస్కి కంపారిజన్ చేస్తే యూ విల్ సీ దట్ కంపేర్ టు ఢిల్లీ, బాంబే, బెంగళూరు, ఇది కంపారిజన్లో హైదరాబాద్లో 1/10 కూడా నంబర్ లేవు. మనకి నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది, మనకి నంబర్ ఆఫ్ డెత్ కూడా చాలా తక్కువ ఉంది. నాట్ ఓన్లీ దిస్, ప్రతిరోజు ఒక ఇఫ్ నాట్ వన్ డే అట్లీస్ట్ సెకండ్ డే బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వేరే వేరే స్టేట్ నుంచి వేరే వేరే ప్రాంతం నుంచి ఇది ఎయిర్ అంబులెన్స్ రెగ్యులర్గా వస్తుంది. వీఆర్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్. సో దాట్ షోస్ దాట్ మన హెల్త్ సెటప్, హైదరాబాద్ సిటీకి హెల్త్ సెటప్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ వై మీకు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, ఇంక్లూడింగ్ విఐపీస్ ఆర్ కమింగ్. బికాస్ మన హైదరాబాద్కి ఒక ఇమేజ్ ఉంది దట్ వీఆర్ ది బెస్ట్ హెల్త్ సర్వీస్ సిటీ ఇన్ ఇండియా. అట్లాగే ఇప్పుడు పోలీసులు కొంతమంది అంటే చాలా ప్రాంతాల్లో అంటే గడిచిన 10 రోజుల్లో చూసుకుంటే కొంచెం భయపడి వెనక్కి తగ్గుతున్నారేమో అనే ఒక ఆరోపణ కూడా వస్తుంది సార్. అంటే పాజిటివ్ వస్తుందేమో, ఎందుకు మనం వాళ్ళని కలెక్ట్ చేసుకోవడం ఎందుకని కొంచెం నెగ్లెక్ట్ చేసి వదిలేసిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి గడిచిన 10 రోజుల్లో. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా కంటిన్యూ అవుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ముందు నుంచి ఒక ఫ్రంట్ లైన్ వారియర్ లాగే పనిచేస్తున్నారు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ హెల్త్ వర్కర్స్ హాస్పిటల్ లోపల పనిచేస్తున్నారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఖాకీ వర్దీలో బయటకు పనిచేస్తున్నారు. బట్ వీఆర్ ఆల్ ఫైటింగ్ ద డిజీజ్. అండ్ ఇది 1 ఇయర్లో అందరికీ అవేర్నెస్ కూడా వచ్చింది, ఎట్లా ప్రికాషన్ తీసుకుంటున్నారు ఇది కూడా ఉంది. సో వీఆర్ అలర్ట్. బట్ sometimes by chance some mistakes may happen, that is why infection comes. But actual ga ఏ ఇన్ఫెక్షన్ ఎట్లా వచ్చింది, it is very difficult to prove because మన పోలీస్ డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఇంటరాక్షన్ చాలా హై ఉంది. ఒక చెక్ పోస్ట్లో వెహికల్ చెకింగ్, పేపర్స్ చెకింగ్ అన్నిలో చాలా 2 feet 3 feetకి ఇంటరాక్షన్ ఉంది. నా ఎవరు క్యారియర్ ఉన్నారు, ఎవరు పాజిటివ్ ఉన్నారు ఎవరికి తెలియలేదు. సో సమ్ టైమ్స్ అవర్ పీపుల్ సఫర్. లాస్ట్ టైం తమిళనాడు ఎలక్షన్లో హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి 700 ఆఫీసర్స్ వెళ్ళారు. సో రాగానే తర్వాత 47కి పాజిటివ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దీస్ ఆర్ ఛాలెంజెస్ విచ్ అవర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫేస్. ఇది వీఆర్ మేడ్ ఫర్ దాట్. మన డిపార్ట్మెంట్కి రైట్ ఫ్రమ్ ట్రైనింగ్ పీరియడ్ మనకి మైండ్లో ఇది ఉంది క్రైసిస్ మేనేజ్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ట్రైన్ టు డూ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ మనకి ఏం ప్రాబ్లం లేవు. We do it with a sense of a smile and happiness and a sense of satisfaction. మీరు ఇతర డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ లాక్డౌన్ అమలు చేయాల్సి ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తోటి, ఇతర అనుబంధ శాఖలతోటి, అలాగే డాక్టర్స్తో కావచ్చు, ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్స్ అని చెప్పి వెళ్తున్నారు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రధానంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తోటి లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది సార్? Excellent. They are same arm of the same body. నేను ఒక హాస్పిటల్ తోటి మీకు చెప్తున్నాము. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్ ఆఫ్ గాంధీ హాస్పిటల్. ఇది 10-15 days బ్యాక్ ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మన డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారు ఒక సజెషన్ ఇచ్చారు దట్ వై నాట్ హ్యావ్ ఎ జాయింట్ కంట్రోల్ రూమ్. సో ఒక పబ్లిక్ ఫెసిలిటీ కోసం, పబ్లిక్ యాక్సెస్ కోసం ఇమీడియట్లీ సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్ రాజారావు గారు ఫార్వర్డ్ వచ్చారు. అండ్ హీ సెడ్ దట్ గాంధీ హాస్పిటల్లో ఒక చాలా మంచి బెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఒక యాప్, ఒక కంప్యూటర్ బేస్డ్ యాప్ ఉంది. ఈ బెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఒక టెర్మినల్, ఒక పోలీస్ హెల్ప్ డెస్క్లో కూడా పెడతాము. సో దట్ ఎనీ సిటిజన్, మీకు తెలుసు గాంధీ హాస్పిటల్ ఈజ్ ద పైనియర్ హాస్పిటల్ అండ్ ఇదిలో ఎంటైర్ స్టేట్ నుంచి పేషెంట్ వస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఒక ఈ బెడ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏం అడ్వాంటేజెస్ అంటే ఎవ్రీ 1 hourకి లోపల ఏమవుతుంది, పేషెంట్కి ఎట్లా కండిషన్ ఉంది, ఒక సీనియర్ డాక్టర్ రౌండ్లో వచ్చారు, తర్వాత చూసిన తర్వాత ఏం కమెంట్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ అండ్ పేషెంట్స్ ఫ్యామిలీ directly they can ring up that control number and know that. So after this introduction nenu em chusamu, number of visitors Gandhi hospital it has come down because from residents public ki the access undi. Meeru oka number lo phone chesi మీ పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఏమేం మెడిసిన్స్ జరుగుతుంది, ఏ మెడిసిన్ కి నెక్స్ట్ ప్రపోజల్ ఉంది, ఎంటైర్ పిక్చర్ ఈస్ గివెన్ టు దెమ్. So coordination is very well and I can only say that Delhi, Bombay, చెన్నైకి కంపారిజన్లో హైదరాబాద్లో
ఎందుకు ఎంత మొటాలిటీ రేట్ తక్కువ ఉంది, ఇదికి సీక్రెట్ ఇది ఇంటర్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ కోఆర్డినేషన్. రైట్, ఇప్పుడు లాక్డౌన్కి సంబంధించిన 30వ తేదీ వరకు ఉంది. 30 తర్వాత లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ కాకుండా చాలా కఠినంగా అమలు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి కార్యాచరణ? ఈ రాబోయేటటువంటి ఈ 1 వీక్కి మీరు చేసుకునేటటువంటి కార్యాచరణ ఏంటి? ఏ విధమైనటువంటి ప్లానింగ్ తోటి వెళ్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అండ్ ఇంపోజిషన్ అంటే ఇది ఇట్స్ ఎ గవర్నమెంట్ డిసిజన్ బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత, ఫీల్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత, ఇంటర్నేషనల్ ఏం గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఇది అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కమ్స్ విత్ ఎ డిసిజన్. అండ్ దట్ ఈస్ వై మీరు చూడండి, నాకు పూర్తిగా నమ్మకం ఉంది 10-15 డేస్లో నంబర్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ ఇన్ హైదరాబాద్. మీ ప్లానింగ్ ఏంటి సార్? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లాక్డౌన్ అమలు చేయడానికి, కఠినంగా అమలు చేయడానికి ఎట్లాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు? ఏ విధమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఉండబోతున్నాయి? పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఒక చేంజింగ్ సిచ్యువేషన్లో ఎవ్రీ వర్టికల్స్కి ఎట్లా ఫైన్ ట్యూన్ చేయాలి, అవర్ రెస్పాన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దట్ ఈస్ అవర్ గోల్. ఎవ్రీ డే దేర్ ఈస్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ సిస్టమ్. ఈరోజు కూడా నేను స్వయంగా చూసాము మలక్పేటలో ఏం జరుగుతుంది, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. తర్వాత సీనియర్ ఆఫీసర్ తోటి డిస్కస్ చేశాము. ఈరోజు డీజీ గారు టెలికాన్ఫరెన్స్లో కూడా మళ్ళీ వేరే స్టేట్స్లో ఎట్లా జరుగుతుంది ఇది కూడా డిస్కషన్ జరిగింది. సో అవర్ పర్పస్ ఈస్ దట్ హౌ టు మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మినిమం ఇన్కన్వీనియన్స్ టు కామన్ పబ్లిక్. చివరిగా ఏమైనా అప్పీల్ చేస్తారా సార్? అంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. పబ్లిక్కి మీరు ఏమైనా అప్పీల్ చేస్తారా? పాసెస్కి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా ఫైనల్గా? ఎస్, ఈ సందర్భంలో టూ థింగ్స్ ఐ వాంట్ టు సే. ఫస్ట్ అంటే ఒక అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇది ఒక కన్సెషన్ మీకు ఉంది, ఈ కన్సెషన్కి మిస్యూజ్ చేయొద్దు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము, ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్, ఒకే రోజు మీరు 3-4 kg వెజిటేబుల్ పర్చేస్ చేయండి. ఎవ్రీ డే గోయింగ్ అండ్ బయింగ్ 100 grams and 200 grams, ఇది మంచిది కాదు. ఇదే విధంగా నేను ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాము, చాలామంది వెహికల్ యూజర్స్ మిస్యూజ్ చేస్తున్నారు. We will book cases and we will seize the vehicle. ఇది నేను వార్నింగ్ కూడా ఇస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ గారు. అది హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మిస్యూజ్ చేయకండి. మీకున్నటువంటి విండోని కావచ్చు, లేదంటే మీకున్నటువంటి పాసెస్ని కావచ్చు, వాటిని మిస్యూజ్ చేయొద్దని చెబుతూ ఉన్నారు. అలాగే వెహికల్స్ని సీజ్ చేస్తాం, జాగ్రత్త. మీరు అనాథరైజ్డ్గా బయటకు వస్తే కనుక వెహికల్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు ఇబ్బందులు పడతారు? ఇబ్బంది పడకండి, మీ మంచి కోసమే లాక్డౌన్ అనేది చెబుతూ ఉన్నారు. హోప్ఫుల్లీ 30 తర్వాత లాక్డౌన్ ఎక్స్టెండ్ కావద్దని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అంజనీ కుమార్ గారు.